హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నా. నేను చాలా బాగున్నాను. ఈరోజైతే మనం అర్థమెటిక్ క్లాసెస్ని కంటిన్యూ చేస్తున్నాం. అర్థమెటిక్ క్లాసెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం. కొన్ని క్లాసెస్ కంప్లీట్ అయ్యి ఉన్నాయి. ఎవరైతే చూడలేదో ఆ క్లాసెస్ కూడా కవర్ చేసుకోండి. ఇప్పుడు అర్థమెటిక్ క్లాస్ని కవర్ చేస్తూ ఈరోజు డిస్కస్ చేయబోయే చాప్టర్ ఏదంటే మనం ప్రాఫిట్ అండ్ లాస్. మనకు ఈ చాప్టర్ నుంచి మోస్ట్లీ క్వశ్చన్స్ అయితే పీవైక్యూస్లో మనం చూడొచ్చు, కనిపిస్తూ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ అంటే లాభం నష్టం. అదే దాంట్లో చాలా డిఫరెంట్ టైప్స్ మోడల్స్ ఉన్నాయి. దీంట్లో కొన్ని టర్మినాలజీస్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఫస్ట్ కాస్ట్ ప్రైస్ అంటాం. కాస్ట్ ప్రైస్ని మనం షార్ట్ ఫామ్లో సిపి అని కూడా రాస్తాం. కాస్ట్ ప్రైస్ ఏంటంటే ఏదైనా ఒక వస్తువు అయినా కానివ్వండి, ఏదైనా ఒక థింగ్ తయారు చేయడానికి అయ్యే ఖర్చుని మనం కాస్ట్ ప్రైస్ అంటాం. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ని మనం షార్ట్ ఫామ్లో ఎస్పి అంటాం. సెల్లింగ్ ప్రైస్ ఏదంటే ఏదైతే మనం తయారు చేసిన ఖర్చుకి కొద్దిగా మనం లాభాన్ని యాడ్ చేసుకొని దాన్ని కానీ అమ్మితే సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన ధర. మనం అమ్మితే లాభానికి దాన్ని సెల్లింగ్ ప్రైస్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్. ప్రాఫిట్ అంటే లాభం. లాభం అని ఎప్పుడు తెలుస్తుంది మనకు? అమ్మిన ధర నుంచి మనం తయారు చేసిన ధరను తీసేస్తే మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎప్పుడు కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువగానే ఉంటుంది. తయారు చేసిన ధర కంటే అమ్మిన ధర ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. ఎప్పుడైతే మనకు సెల్లింగ్ ప్రైస్లో నుంచి కాస్ట్ ప్రైస్ తీసినప్పుడు వచ్చిన అమౌంట్ వస్తుందో దాన్ని ప్రాఫిట్ అంటాం. లాస్ అంటే ఏంటంటే మనం కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్లో సెల్లింగ్ ప్రైస్ కంటే కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంటాయి. మనం తయారు చేసిన వస్తువు 100 రూపాయలు ఉన్నప్పుడు మనం దాన్ని కానీ 90 రూపాయలకు అమ్మామనుకోండి, అంటే 10 రూపాయలు నష్టమే కదా. కాస్ట్ ప్రైస్లో నుంచి సెల్లింగ్ ప్రైస్ తీయడం. దాంట్లో కూడా సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్లో ప్రాఫిట్లు ఎట్లా అంటే 100 రూపాయలు కాస్ట్ ప్రైస్ అయినప్పుడు 120 రూపాయలకు అమ్మామనుకోండి, దాన్ని ఆ 120 రూపాయల నుంచి సెల్లింగ్ ప్రైస్లో నుంచి కాస్ట్ ప్రైస్ తీస్తే 120 నుంచి 100 తీస్తే ఎంత? 20 రూపాయలు. ఆ 20 రూపాయలు అనేది ప్రాఫిట్, లాభం అన్నమాట. అర్థమైంది కదా? ఈ టర్మినాలజీస్ అయితే మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఒక రూల్ చూడండి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్వేస్ డిటర్మైన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ద 100%. మనకు ఈ ప్రాబ్లమ్స్ చేసే అంతసేపు మనం ఏం చేస్తామంటే ప్రాఫిట్ అండ్ లాస్ అనేది కాస్ట్ ప్రైస్ మీదే కనుక్కుంటాం. ఇంకోటి వచ్చేసి ఎప్పుడు కాస్ట్ ప్రైస్ అనేది మనం 100%కి ఈక్వల్గా తీసుకుంటాం. అయితే దీంట్లో ఫస్ట్ టైప్ 1 వచ్చింది ప్రాఫిట్ అండ్ లాస్ తెలుసుకోవడానికి. జస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎట్లా చూడండి. ఒక ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే ఏ వెండర్ సోల్డ్ an item 7,920 got 10% profit. వాట్ ఈజ్ సిపి ఆఫ్ ది ఆర్టికల్? వాడు ఏమన్నాడంటే ఒక అంగడి వాడు 7,920 రూపాయలకి ఒక వస్తువును అమ్మాడంట. అమ్మితే తనకు 10% ప్రాఫిట్ వచ్చేసిందంట. 10% ప్రాఫిట్ వచ్చేసిందంట. అట్లయితే ఆ వ్యక్తి కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ అంటే దాన్ని తయారు చేసిన ధర అయినా కానివ్వండి, ఆ అంగడి అతను కొన్న ధర అయినా కానివ్వండి ఎంత అని అడుగుతున్నాడు. నేను వచ్చేసి ఒక వ్యక్తికి ఒక వస్తువుని అమ్మాను, అమ్మితే నాకు కొద్దిగా ప్రాఫిట్ వచ్చింది. వాడు చెప్పాడు ఎంతకు అమ్మాను అనేది. అయితే నేను ఆ వస్తువుని ఎంత కొన్నాను, లేకపోతే నేను ఆ వస్తువు తయారు చేయడానికి ఎంత అయింది అడుగుతున్నాడు. ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది అన్నాడు? 10% వచ్చిందా? మీరు నా ప్రీవియస్ క్లాసెస్ చూసుకుంటే నేను చాక్లెట్ క్వశ్చన్ అని చెప్పున్నా. చాక్లెట్ క్వశ్చన్ అంటే మనం ఏమనుకున్నాం? కాస్ట్ ప్రైస్ ఎప్పుడు ఈక్వల్ 100% అని చెప్పుకున్నామా? ఇప్పుడు వాడు ఏం చెప్పాడు? సెల్లింగ్ అమ్మితే 10% ప్రాఫిట్ అన్నాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ 10% అంటే 110% అయింది. అప్పుడు వాడు అమ్మింది 110%గా, అంతేనా? కాస్ట్ ప్రైస్ 100% ఈక్వల్ అనుకొని ఉన్నాం కదా మనం. సెల్లింగ్ ప్రైస్ 110% అనుకుంటాం, ఎందుకంటే 10% ప్రాఫిట్ వచ్చింది అన్నాడు కదా. 110% ఎంత? 7,920కి ఈక్వల్ అయితే అప్పుడు 100% ఎంత? ఎందుకు 100% కనుక్కోవాలి? మన కాస్ట్ ప్రైస్ అనేది 100% ఈక్వల్ చేస్తాం. ఈ చాక్లెట్ క్వశ్చన్లో మనం ఏం చెప్పుకున్నాం? పర్సంటేజ్ కింద రాసాం, అమౌంట్ కింద రాయాలి. కానీ ఇక్కడ ఉండే తెలియదు మనకు, కాబట్టి క్రాస్ మల్టిప్లై చేయాలి. చేసే టైంలో ఈ క్వశ్చన్ మార్క్ ఏదైతే ఉందో అది కింద రావాలని చెప్పుకున్నాం మనం. చూడండి ఎట్లా క్రాస్ మల్టిప్లై క్వశ్చన్ మార్క్ కింద రావాలి అంటే 110 ఇంటూ క్వశ్చన్ మార్క్, ఇట్లా ఇది
ఇప్పుడు పైనది పైన వచ్చేస్తుంది 7920 ఇంటూ 100. నేను జస్ట్ క్వశ్చన్ మార్క్ రాయాలని రాసి చూపించాను అంతే. ఈ క్వశ్చన్ మార్క్ మనకు వాల్యూ ఉండదు ఇక్కడ. ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిలా, ఇంకా 100 ఉందా, 11 1s 11 7s ఎంత 77, ఇంకా 2 ఉంటుందా, 11 2s 20, 720 72 సారీ 22 ఉంటుంది, 0 క్యాన్సిల్లో ఉంది కదా. 72 ఇంటూ 100, 7200 అంటే 7200. అర్థమైందా? కాస్ట్ ప్రైస్ సిపి వచ్చేసిందా అప్పుడు? ఓకేనా? దీంట్లో ఇంకో మెథడ్ కూడా ఉంది. ఇంకో మెథడ్ ఏంటంటే, మనకు కాస్ట్ ప్రైస్ తెలియదు, చాలామంది ఇది నార్మల్గా చేస్తుంటాం. మనకు కాస్ట్ ప్రైస్ తెలియదు. కాస్ట్ ప్రైస్ని ఎక్స్ అనుకుందాం. కాస్ట్ ప్రైస్ అంతా ఎక్స్ అనుకుందాం. ఎక్స్ ఇంటూ ఈ కాస్ట్ ప్రైస్ మీద 100%కి ఈక్వల్ కదా. తనకి ఎంత వచ్చిందంట ప్రాఫిట్? 10%. కాబట్టి 100 110 100 ఈక్వల్ టు దేనికి ఈక్వల్? ఇదైంది 7920కి, అంతే కదా. ఇప్పుడు ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ ఇంటూ 110 7920, ఈ 100 ఆ పక్కపోతే ఇంటూ చేస్తుందా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7920 ఇంటూ 100 బై 110 ఆ పక్కపోతే డివైడ్ కదా 110, 0 0 క్యాన్సిల్, మళ్ళీ 11 1s 9, ఇది 11 7s 77, 2 ఉంటుంది, 2 పక్కపోతే 11 2s 72 ఇంటూ 100. ఎక్స్ ఈక్వల్ టు 72 ఇంటూ 100 7200. అర్థమైందా? ఇట్లా మనకు చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇది చాక్లెట్ ఫార్ములా నేను చెప్పింది. ఇదిగోండి, 100% మనం కాస్ట్ ప్రైస్ అనుకున్నాం. 110 వాడు 10% ప్రాఫిట్ అంటే 110% కదా. అప్పుడు వాడు అమ్మింది 110%, 7920 అన్నాడు. అప్పుడు 100% ఎంత అంటే పర్సెంట్ కరెక్ట్గా కింద రాసుకోండి. అమౌంట్ దగ్గర అమౌంట్ రాయాలి. ఇక్కడ మనకు అమౌంట్ తెలియదు, క్వశ్చన్ మార్క్ పెట్టాం. క్వశ్చన్ మార్క్ ఉన్నది కింద వస్తుంది, ఇదిగోండి కింద క్రాస్ మల్టిపుల్ ఐలో ఇది ఇంటూ చేస్తాం. ఓకేనా? ఇంటూ చేస్తే 7920, ఇదిగోండి ఇదే వస్తుంది. ఇంకో మోడల్ నేను దీన్ని చాక్లెట్ కాకుండా ఇట్లా కూడా మనం రాయొచ్చు అని చూపించాను ఇందాక. నెక్స్ట్ చూడండి, ఎ వెండర్ సోల్డ్ యాన్ ఆర్టికల్, సేమ్ అదే. ఇది కూడా నేను చేసి చూపిస్తాను, తర్వాత మీరు చేయొచ్చు. ఎ వెండర్ సోల్డ్ యాన్ ఆర్టికల్ 600 and secure 20% ప్రాఫిట్. వాట్ ఈస్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్? వాడు ఏం చేస్తున్నాడంటే, ఒక వెండారు 20%కి ఒక ఆర్టికల్ అమ్మాడు 600కి, తనకు 20% ప్రాఫిట్ వచ్చింది. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అన్నాడు. ఇదిగోండి కాస్ట్ ప్రైస్ వచ్చి మనం ఎక్స్ అనుకుంటాం. 20% ప్రాఫిట్ కాబట్టి మనం కాస్ట్ ప్రైస్ మామూలుగా దేన్ని ఈక్వల్ చేస్తున్నా 100% కదా. 20% ప్రాఫిట్ అన్నప్పుడు 120% అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఉంటుందని అనుకోవచ్చు. 120% సెల్లింగ్ పర్సెంట్ చెప్తున్నా, అమౌంట్ చెప్పట్లా. 120% సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది. అందుకని 120% దేని మీద? కాస్ట్ ప్రైస్ మీద. కాస్ట్ ప్రైస్ ఇప్పుడు కనుక్కోవాలి. 100 ఇంటూ 600 ఈక్వల్ అవుద్ది. కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు మళ్ళీ ఈ 100 ఈ పక్క పోతే ఇంటూ అవుద్ది, 120 ఆ పక్క పోతే డివైడ్ అవుద్ది, చేస్తే ఎక్స్ 500 వచ్చింది. చాక్లెట్ ఫార్ములాలో ఎలా చేయొచ్చు? మనకు 120% వచ్చేసి 600కి ఈక్వల్ అయితే 100% దేనికి ఈక్వల్, అంతే. క్వశ్చన్ మార్క్ ఉన్నది కిందకి రాస్తాం కాబట్టి 120 కింద రాస్తాం, ఇది క్రాస్ మల్టిప్లై చేస్తాం. 100 ఇంటూ 600, ఇది దీంట్లో 0 0 క్యాన్సిల్, 12 1s 12 5s 5 ఇంటూ 100 500. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ పర్సన్ సెల్ అన్ ఆర్టికల్ 792 అండ్ హీ లాస్ 12%. వాట్ ఈస్ ద సిపి ఆఫ్ ది ఆర్టికల్? ఇప్పుడు లాస్ అంటున్నాడు. ఒక వ్యక్తి అమ్మాడంట 792కి, అయితే లాస్ ఎంత అయ్యాడంట? 12% లాస్ అయ్యాడంట. అంటే కాస్ట్ ప్రైస్ మనం ఎప్పుడు 100%కి ఈక్వలే కదా అనుకుంటాం. లాస్ ఎంత? 12%. అంటే దీని మీద లాస్ 12% అంటే 88%కి అమ్మి ఉంటాడు. అప్పుడు తయారీయే 100% అయితే అమ్మింది 88% కాబట్టే కదా 12% లాస్ అంటున్నారు. అయిపోయిందా? ఎంత లాస్? ఎంత కమ్మి? 792. అంటే అమ్మింది ఇంతే కదా, 88% దేనికి ఈక్వల్? 792. ఇప్పుడు 100% ఎంత అంటే చాక్లెట్, సేమ్ ఫార్ములా 792 ఇంటూ 100 బై 88, అంతే కదా.
11 8s, 11 7s, 11 2s, 8 1s, 8 9s, 9 into 100 900. 900 అయితే మనోడు 792 అమ్మాడు, అందుకని 12% లాస్ వచ్చింది. అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ చూడండి. ఏ పర్సన్ పర్చేజ్ అన్ ఆర్టికల్ 360 అండ్ వాట్ ప్రైస్ మస్ట్ సోల్డ్ హీ గెట్ ఏ 10% ప్రాఫిట్. ఒక వ్యక్తి ఒక వస్తువుని 360 కొన్నాడంట. సరే, కొన్నాడన్నా తయారు చేసాడన్నా అన్నీ ఒకటే కదా, కాబట్టి మనం సిపిఎం అనుకుందాం, 360 అనుకుందాం. అంటే 100% ఎంత, 360 అనుకుందాం. ఎంత ఎంత ప్రాఫిట్ రావాలి? 10% ప్రాఫిట్. అంటే 110% అమ్మాలి కదా వాడు. 110% అంటే ఎంత? చాక్లెట్ ఫార్ములా సేమ్. 110 into 360, క్వశ్చన్ ఉన్నది కిందకి వస్తుంది కాబట్టి 100, 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. 36 into 11, 11 6 are 66, 11 3s are 33, 33 plus 6 39, 396కి అమ్మాలి. ఓకేనా? ఇట్లయినా చేయొచ్చు, లేకపోతే దీని మీదే 360 into 110/100 చేసిన మనకి ఇక్కడైనా అదే వస్తుంది. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. ఇట్లా చేసిన 396 వస్తుంది. లేదు, ఇంకా చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ 360 మీద 10% కనుక్కుంటారు. కనుక్కుంటే 36 రూపీస్ వచ్చాయి. 360కి 36 యాడ్ చేస్తారు, 396 వస్తుంది. అర్థమైందా? ఏదైనా మరి చేయొచ్చు, కానీ చాక్లెట్ ఫార్ములా గుర్తుపెట్టుకున్నారంటే అన్ని చోట్ల అదే యూజ్ చేయడానికి బాగుంటుంది. నెక్స్ట్ చూడండి. ఏ పర్సన్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఎట్ 240 అండ్ సెక్యూర్ ఏ 4% లాస్ అండ్ వాట్ ప్రైస్ మస్ట్ హీ గెట్ టు 10% ప్రాఫిట్. ఒక వ్యక్తి ఒక ఆర్టికల్ని ఎంత కమ్మాడంట? 240 కమ్మాడంట. అయితే తనకు 4% లాస్ వచ్చిందంట. ఓకేనా? సెల్లింగ్ ప్రైస్లో తనకి ఎంత లాస్ వచ్చింది? 4%. అంటే 100లో నుంచి 4 తీసేస్తే 96% అమ్మాడు అతను, అంతే కదా? 96% అమ్మాడు. ఎంత? 240. ఇప్పుడు తనకు వాట్ ప్రైస్ మస్ట్ టు గెట్ ద ప్రాఫిట్? 10% ప్రాఫిట్ రావాలి. అండ్ మనం సిపి ఎప్పుడు దేనికి ఈక్వల్ చేస్తాం? 100%కే కదా. అప్పుడు ప్రాఫిట్ అంటే 110%. 96% 240 అయితే 110% అంటే ఎంత? క్రాస్ మల్టిప్లై. క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత? 240 into 110/96. ఇది 24 టేబుల్తో పోద్ది. 24 10s are 24 4s are. ఓకేనా? ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి 10 into 110/4 ఉంటుంది మనకు. 2 2s are 2 5s are. ఓకే కదా? నెక్స్ట్ ఇది 2తో మళ్ళీ పోద్ది. 2 1s are 2 55s are. 55 into 5 చేస్తే 5 5s are 25, 5 5s are 25, పైన 2 ఉంటుంది, 275. ఇదిగోండి ఆన్సర్ కూడా 275. ఇదిగోండి ప్రాఫిట్. ఇది డైరెక్ట్ మీకు ఇక్కడ నుంచి వచ్చేస్తుంది ఆన్సర్ చేసుకుంటే. లేదు ఇట్లా చేయాలన్నా ఇట్లయినా చేయదు. ఇదిగోండి ఇక్కడ నేను చేశాను. 96% 240 అయితే 100% ఎంత? ఫస్ట్ 250 వచ్చింది, మళ్ళీ 110 దాని మీద చేసాను, 275. నేను డైరెక్ట్ 96% 240 110 డైరెక్ట్గా అనుకునేసిన. మనకు ఆన్సర్ కావాలి, థీరీ కాదు చేయాల్సింది, టైం తక్కువ ఉంటుంది అక్కడ. నెక్స్ట్ ఈ ప్రాబ్లం మీరు చేసే షాప్కీపర్ సోల్డ్ అండ్ ఆర్టికల్ 760 సెక్యూర్ 5% లాస్ అట్ వాట్ ప్రైస్ హీ మస్ట్ సోల్డ్ టు గెట్ ద 20% ప్రాఫిట్ అన్నప్పుడు మనకు ఎంత పర్సెంట్ లాస్ అంట? 5% కాబట్టి 100% 5% తీస్తే 95%. 95%కి 760 అమ్మినప్పుడు 20% ప్రాఫిట్ అంటే 120% సెల్లింగ్ పర్సెంట్ అయితే అమౌంట్ ఎంత అన్నప్పుడు చాక్లెట్ ఫార్ములాని యూస్ చేయాలి. ఎలా యూస్ చేస్తారు? 95% వచ్చేసి దేనికి ఈక్వల్ అంట?
760కి అయితే ప్రాఫిట్ ఎంత అన్నాడు 20 కాబట్టి 120% ఎంత 760 ఇంటూ 120/95 ఇలా చేయండి. దీన్ని సాల్వ్ చేశారంటే మీకు 800 వస్తుంది, చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, ఇదిగోండి 800 వచ్చింది, 100% వచ్చింది. దానికి ఇదిగోండి ఇక్కడ చేసాం 120% చేస్తే 960 వస్తుంది. నెక్స్ట్ ఏ సెల్లర్ సోల్డ్ ఎట్ 638 అండ్ 10% ప్రాఫిట్, వాట్ ప్రైస్ ఈజ్ సెట్ టు 10. ఇది చూడండి, ఒక వ్యక్తి అమ్మాడంట, ఈ సోల్డ్ ఆర్టికల్ 638 అండ్ గెట్ 10%. సిపి 100% కదా ఇప్పుడు అనుకుంటాం మనము. ఒక పర్సన్ ఒక ఆర్టికల్ అమ్మితే ఎంత వచ్చిందంట 10% ప్రాఫిట్. ఎంతకు అమ్మితే 628. సెల్లింగ్ ప్రైస్ అంటే అప్పుడు ఎంత 110% కదా, పర్సెంట్ 110 ఎంత 638కి. అప్పుడు వాడు ఎంత కావాలంటారు 20% ప్రాఫిట్ అండ్ ప్రైస్ ఈ సోల్డ్ గెట్ 20% అంటే 120%, అంతే కదా. ఎంత అన్నప్పుడు 638 ఇంటూ 120/110. 638కి 0 క్యాన్సిల్, 11 1s 11 5s 55. 8 పక్కకు వస్తే 88 అవుద్ది, 11 8s 88. 58 ఇంటూ 12 చేస్తే మనకి ఎంత వస్తుంది 696 వస్తుంది. అంతే ఆన్సర్. ఇదిగోండి. నెక్స్ట్ మోడల్ చూడండి, A seller sold an article 20% loss. When he increased selling price by 100, he secured 5% profit. What is the cost price? ఇది చూడండి, ఒక పర్సన్ అంట ఒక ఆర్టికల్ అమ్మినప్పుడు 20% లాస్ వచ్చిందంట. అయితే తను ఎప్పుడైతే ఒక 100 రూపాయలు పెంచాడో తనకు 5% ప్రాఫిట్ వచ్చిందంట. మామూలు మనం కాస్ట్ ప్రైస్ ఎంత 100%కి ఈక్వల్ కదా. ఇప్పుడు 20% లాస్ వచ్చిందంటే ఫస్ట్ తను ఎంత కమ్మి ఉంటాడు 80% కమ్మి ఉంటాడా. ఇక్కడ తను 100 రూపీస్ పెంచినప్పుడు తనకి ఎంత వచ్చిందంట 5% ప్రాఫిట్ అన్నాడు, అంటే 105% ప్రాఫిటా. ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంత ఉంది 25% డిఫరెన్స్ ఉందా. ఎంత పెంచితే ప్రాఫిట్ వచ్చింది 100 రూపీస్ అంటే 25% దేనికి ఈక్వల్ అయింది 100 అయినప్పుడు. అప్పుడు 100% ఎంత, వాడు కాస్ట్ ప్రైజే కదా అడిగాడు, క్వశ్చన్ మార్క్. 100 ఇంటూ 100 క్రాస్ క్వశ్చన్ మార్క్ ఉన్నది కింద కదా 25 1s 25 4s 400 కాస్ట్ ప్రైస్. ఓకేనా, మీకు చూపిస్తా చూడండి. అది ఇక్కడ చూడండి, తను సెల్లింగ్ చేసినప్పుడు 20% లాస్ వచ్చింది. 20% లాస్ వచ్చిందంటే తను ఎంత శాతం కమ్మి ఉంటాడు 80% కమ్మి ఉంటాడు. ఇదిగోండి, నెక్స్ట్ టైం 100 రూపీస్ ఇంక్రీజ్ చేసి అమ్మినప్పుడు 5% ప్రాఫిట్ అంటే 105% కదా అమ్మి ఉంటాడు. ఇదిగోండి 105% ప్రాఫిట్. ఈ రెండింటి మధ్య లాస్కి ప్రాఫిట్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది 25%. ఎంత ఇంక్రీజ్ చేస్తే ఆయనకు వచ్చింది ఆ ప్రాఫిట్ 100 కదా, అంటే ఎక్కడికి 25% ఇంక్రీజ్ అయింది. రూపీస్ కూడా ఎంతో ఇంక్రీజ్ అయ్యి 100 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి, అంటే ఏ పర్సెంట్ 25% అంటే 100 రూపీస్కి ఈక్వల్ అయిందా. అప్పుడు 100% ఎంత అన్నప్పుడు ఇదిగోండి 100 ఇంటూ 100 ఇది చేసాం కదా 400 ఇట్లా వస్తుంది. ఇది కిందది కూడా మీరు చేయొచ్చు, హోంవర్క్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏ సమ్ సోల్డర్ ఆర్టికల్ 10% ప్రాఫిట్ వెన్ హీ ఇంక్రీజ్ ద సెల్లింగ్ ప్రైస్ 120 హీ సెక్యూర్ ద 25% ప్రాఫిట్. ఒక అతను ఒక క్యాండిడేట్ అంట ఒక సెల్లింగ్ ప్రైస్ ఒక వస్తువు అమ్మితే 10% ప్రాఫిట్ అంటే 110% కదా ప్రాఫిట్ వచ్చింది. ఎప్పుడైతే ఆ వ్యక్తి 100 రూపీస్ ఇంక్రీజ్ చేశాడో 120 రూపీస్ ఇంక్రీజ్ చేశాడు, తనకి 125 మామూలు 25% వచ్చిందంట, అంటే 125%. ఎంత ఇంక్రీజ్ చేస్తే 120 రూపీస్. ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంది మనకు 15% ఉందా. ఇంక్రీజ్ కూడా ప్రైస్ ఎంత డిఫరెన్స్ ఉంది 120 రూపీసా. 15% వచ్చి 120 రూపీస్కి ఈక్వల్ అయితే 100% ఎంత చాక్లెట్. క్వశ్చన్ మార్క్ ఉన్నది కింద రావాలన్నాం కదా 15 120 ఇంటూ 100 5 3s 5 20s 3 1s 3 4s 40 ఇంటూ 20 800. ఇదిగోండి, ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇది చూడండి ఒకసారి.
A shopkeeper sell 2/3 article at 15% profit and remaining at 30% profit. Determine the resultant profit in percentage. ఒక వ్యక్తి 2/3 ఆర్టికల్ 2/3% ఆర్టికల్ 15% ప్రాఫిట్కి అమ్మాడంట, అండ్ రిమైనింగ్ వచ్చి 30% ప్రాఫిట్కి అమ్మాడంట. అయితే రిజల్టెంట్ ప్రాఫిట్ ఎంత అన్నప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ అమ్మింది ఎంత, ఎంతకి 15%, బ్యాక్కి వస్తున్నాం కాబట్టి 15% ప్రాఫిట్ కదా, 15 వేయండి, ప్లస్ ఇంకో 1/3% ఎంతకు అమ్మాడంట, 30, అంతే. ఇట్లే రాయాలండి, అంతే. ఇప్పుడు రిజల్టెంట్ ప్రాఫిట్ అంటే ఇదంతా సాల్వ్ చేస్తే మీకు ఎంత వస్తుంది, 3 1s 3 5s 3 1s 3 10s 5 2s 10 10 1s 10 10 + 10 20%, అంతే. సేమ్ అంతే. ఇదిగోండి కింద కూడా చేసాం. ఆర్టికల్ 3/4 ఐటమ్ వచ్చేసి 20% ప్రాఫిట్, రిమైనింగ్ వచ్చేసి మీరు ఇక్కడ చూస్తే 12% లాస్ కాబట్టి మైనస్లో పెడతాం. ప్రాఫిట్ 20, లాస్ కదా, మైనస్ పెట్టాం. మైనస్ పెడితే 4 4 3s 12 -3 4 1s 4 5s 4 3s 15, ఇక్కడ -3 ఉంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 15 3 పోతే 12% ప్రాఫిట్, 12% ప్రాఫిట్. The shopkeeper sold 3/5 item 20% profit and remaining sold at కాస్ట్ ప్రైస్ అన్నట్టు చూడండి. ఇక్కడ సోల్డ్ ఎట్ 3/5 వచ్చి 20% ప్రాఫిట్కి అమ్మాడంట, మిగతాది కాస్ట్ ప్రైస్ అన్నాడు. 3/5 వచ్చి 20%, రిమైనింగ్ వచ్చి కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఏమి ఉండదు, జీరోనే ఉంటుంది కాబట్టి ఇంటూ 0 చేస్తే ఇదంతా 0 అయిపోద్ది. ఇది సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది, 12% ప్రాఫిట్. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ఇది ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి, వెన్ ద ఆర్టికల్ పాసెస్ త్రూ ద సక్సెసివ్ హ్యాండ్. ఒక పర్సన్ నుంచి నేను వచ్చేసి 20%కి, నేను వచ్చి ఒక వ్యక్తికి 20% ప్రాఫిట్కి అమ్మాను, ఆ వ్యక్తి ఇంకో 10% ప్రాఫిట్ అమ్మాడు. అట్లా ఒక్కొక్క వ్యక్తి అమ్ముకుంటూ పోతే, అంటే మ్యానుఫ్యాక్చర్ వచ్చి హోల్సేలర్కి, హోల్సేలర్ నుంచి రిటైలర్కి, రిటైలర్ నుంచి కస్టమర్కి, ఇట్లా ప్రాఫిట్ యాడ్ అవుతూ పోద్ది కదా. అలా వచ్చినప్పుడు ఎలా చేయాలి, A sell a good to B 20% and B sold to C at profit 25%, C paid 225. A Bకి ఎంత కమ్మాడు, 20% కమ్మాడు, B Cకి ఎంత అమ్మాడు, 25% కమ్మాడు. ఇతను 20%, ఇతను 25% కమ్మాడు B Cకి. C ఎంత కొన్నాడు, అది 225కి కొన్నాడు. అయితే ఇక్కడ ఏం చెప్తామంటాడు, వాట్ ఈస్ కాస్ట్ ప్రైస్ అంటాడు. మనం బ్యాక్కి వెళ్ళాలంటే మనం పాపులేషన్ ప్రాబ్లంలో కూడా చేసాం. ఎలా చేసాం, కిందకి వేసుకుంటా పోయినాం, 225 వేసుకున్నాం. దీని బ్యాక్కి రావాలంటే ఫస్ట్ ఏ బీకి ఎంత అమ్మాడు, 20% కాబట్టి 120, బి సికి ఎంత కమ్మాడు ప్రాఫిట్ 25% కాబట్టి 125, అంతే. దీన్ని సాల్వ్ చేసేస్తే డైరెక్ట్ మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది క్యాన్సిల్, 25 5s 25 4s 4 1s 4 3s 5 1s 5 2s. ఓకేనా, 2/3 3 1s 3 7s 3 5s 75 × 2 150 కాస్ట్ ప్రైస్. అర్థమైంది అనుకుంటున్నా. సేమ్ ఇక్కడ కొట్లా అట్లే, ఇది మీరు హోంవర్క్ చేయొచ్చు. నెక్స్ట్ సమ్ చూడండి. ఇక్కడ చూడండి, A sell a bicycle to the B at a 30% profit, B sell to at 20% loss. If C pays 520, లాస్ అయినప్పుడు తగ్గిస్తాం, ప్రాఫిట్ అయితే యాడ్ చేస్తాం, అంతే కదా. అయితే C pays ఎంత, 520. A నుంచి Bకి ప్రాఫిట్ కదా, 100/120. B నుంచి Cకి లాస్ 100/80. దీన్ని సాల్వ్ చేశారంటే మనకు 500 వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ సమ్ చూడండి. డిస్హానెస్టీ డీలర్, ఫాల్టీ ఎర్రర్ అంటే ఒక వెయిట్ ఉంటుంది నార్మల్గా మనకు 100 కేజీకి ఎన్ని గ్రాములు, 1000 గ్రాములు కదా. 1000 గ్రాములు వాడాల్సిన చోట 900 గ్రాములు వాడడం, అంటే ఫాల్స్ వెయిట్ వాడడం. అలా వాడినప్పుడు తను ఎంత ప్రాఫిట్ ఎర్న్ చేశాడు అంటే, నేను కేజీ బదులు 900 గ్రాములు రాయిని వాడి నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది అక్కడ, ఎట్లా
ఆ ప్రాఫిట్ కనుక్కోవడం. దాన్ని ఎలా కనుక్కోవాలో చూడండి. ప్రాఫిట్ డ్యూ టు డిస్హానెస్టీ, ఈ అంటే ఎర్రర్ ఫార్ములా బై ఫాల్టీ వెయిట్, ఓకేనా, ఇంటూ 100. ఫస్ట్ సమ్ చూడండి. ఏ స్వీట్ సెల్లర్ declared that he sell the sweet cost price but he used the 800 grams instead of kg. తను ఏం చెప్పాడంటే తను కాస్ట్ ప్రైస్కి అమ్ముతున్నాడంట. ఇక్కడ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఒకేలా ఉంటుంది. కాస్ట్ ప్రైస్కి అమ్ముతాడంట. అమ్మేటప్పుడు ఏం చేస్తున్నాడంటే 1000 అంటే కేజీ యూజ్ చేసినప్పుడు 1000 గ్రాములు బదులు 800 గ్రాములు యూజ్ చేస్తున్నాడంట. అంటే 200 గ్రాములు స్వీట్స్ ఇట్లా అవడు. అయితే వాట్ పర్సెంట్ గెట్ ద ప్రాఫిట్, దీనికి ఏంటి ప్రాఫిట్ ఫార్ములా, ప్రాఫిట్ డ్యూ టు డిస్హానెస్టీ, ఎర్రర్ బై ఫాల్టీ వెయిట్ ఇంటూ 100. ఎర్రర్ ఎంత, 200 గ్రాములు ఎర్రర్ వస్తుంది మనకు. ఫాల్టీ వెయిట్ యూజ్ చేసింది అంత 1000 గ్రాముల బదులు 800 గ్రాములు. దీన్ని ఇంటూ 100 వేయండి. 0 0 క్యాన్సిల్, 4 2s 4 5s 5 1s 5 25s 25% తనకు ప్రాఫిట్. అంతే, ఇలాగే ఉంటాయి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ చూడండి. ఈ సమ్స్ అన్ని మీరు చేసేయచ్చు. మనకు యూపీఎస్సీలో ఒక క్వశ్చన్ వచ్చింది. ఈ సమ్ మీరు చేసేయండి. ఇదిగోండి, ఇది చేసి ఇప్పుడు చేసింది అది. ఈ సమ్ కూడా మీరు చేయండి. యూపీఎస్సీలో క్వశ్చన్ వచ్చింది. ఏ ఫుల్లీ బ్యాలెన్స్ వెయిట్ అంటే తక్కెళ్ళు ఉంటాయి చూడండి, తక్కెడ. ఏ ఫుల్లీ బ్యాలెన్స్ వెయిట్ లెఫ్ట్ ప్యాన్ ఈజ్ 100 grams హెవియర్ దాన్ ద రైట్ ప్యాన్. లెఫ్ట్ ప్యాన్ అంటే తక్కెళ్ళలో ఎడం పక్క ఉండేది 100 గ్రాములు బరువుగా ఉందంట. దేంతో పోల్చుకుంటే కుడి పక్క ఉన్న తక్కెడ ప్లేట్తో. ఏ షాప్ కీపర్ కీప్ ద వెయిట్ ఇన్ లెఫ్ట్ ప్యాన్ వైల్ బయింగ్ గుడ్స్. షాప్ కీపర్ ఏం చేస్తున్నాడు, వాడికి తెలుసు లెఫ్ట్ ప్యాన్ వెయిట్ ఉంది 100 గ్రాములు రైట్ ప్యాన్ కంటే అని చెప్పి. అందుకే కొనేటప్పుడు రాయి ఎక్కడ పెడుతున్నాడు, వెయిట్ రాయి లెఫ్ట్ ప్యాన్లో పెడుతున్నాడు కొనేటప్పుడు. అండ్ సెల్లింగ్ కీప్ వెయిట్ ఇన్ రైట్ ప్యాన్. అమ్మే టైంలో మాత్రం ఆ కేజీ రాళ్ళు అర కేజీ రాళ్ళు యాడ పెడుతున్నాడంట, కుడి సైడ్ పెడుతున్నాడు. కొనేటప్పుడు లెఫ్ట్ సైడు, అమ్మేటప్పుడు రైట్ సైడు. హీ ఆల్వేస్ యూజ్ ద వెయిట్ 1 kg. అయితే ప్రతిసారి వాడు కేజీ రాయే యూజ్ చేస్తాడు. దెన్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఎర్న్ బై ద డిస్హానెస్టీ. అట్లా చూసుకుంటే మనోడు కొనేటప్పుడు ఆల్రెడీ 100 గ్రాములు వెయిట్ ఎక్కువ ఉంది లెఫ్ట్ ప్యాన్ కాబట్టి అక్కడ మనకు 100 గ్రాములు వచ్చేసాయా ప్రాఫిటా. మళ్ళీ అమ్మేటప్పుడు కేజీ రాయి యూజ్ చేస్తున్నాడు రైట్ ప్యాన్లో పెట్టి, అయినా లెఫ్ట్ సైడ్ వస్తువులు వేస్తున్నాడు అమ్మేటప్పుడు. కానీ ఆల్రెడీ బరువు ఉన్నాయి కదా, 100 గ్రాములు బరువు ఉంది కదా, సెల్ చేసేటప్పుడు కూడా అక్కడ 100 గ్రాములు. అంటే మొత్తం వాడికి ఎంత గ్రాములు వచ్చాయా, 200 గ్రాములు కదా వాడు ఎర్రరు. అప్పుడు ఎర్రర్ ఎంత, E/PW ఇంటూ 100, 200 గ్రాములు. ఇక్కడ మాత్రం అమ్మే టైంలో ఫాల్టీ వెయిట్లో డిఫరెన్స్ ఎంత ఉంది, లెఫ్ట్ ప్యాన్లో 100 grams ఎక్కువ ఉంది కాబట్టి ఇతను కేజీ పెట్టినా 1000 గ్రాములు తిప్పటినా ఈ పక్క ఆల్రెడీ 100 గ్రాములు ఉన్నాయి కాబట్టి ఫాల్టీ వెయిట్ ఎంత 900 ఇంటూ 100 చేయండి. చేస్తే 0 0 క్యాన్సిల్, ఓకేనా. 9 1s 9 2s 18, 9 2s 18, 22.2% ప్రాఫిట్ అతనికి. ఇదిగోండి మళ్ళీ చేసిన అదే వస్తుంది. నెక్స్ట్ చూడండి. ఇక్కడ ప్రాబ్లం ఇప్పుడు మారుతుంది. ఏ డిస్హానెస్ట్ డీలర్ సెల్ ఆర్టికల్ 20% ప్రాఫిట్. ఇందాక గ్రాముల్లో ఫాల్ట్ చేసి ప్రాఫిట్ చేశాడు, కానీ గ్రాముల్లో ఫాల్ట్ చేసి మళ్ళీ ఈయన 20% ఎక్స్ట్రా ప్రాఫిట్ వేసి అమ్మి మొత్తం ప్రాఫిట్ ఎంత వస్తుందో అడుగుతున్నాడు. ఏ డిస్హానెస్ట్ డీలర్ సెల్ ద ఆర్టికల్ 20% ప్రాఫిట్ అండ్ he used 400 gram weight instead of 500 gram. What is the result of profit? దీని ఫార్ములా వచ్చి resultant profit x plus y plus xy by 100. దీంట్లో x అంటే ప్రాఫిట్ బై డిస్హానెస్టీ, అంటే ఇక్కడ ఫార్ములా మనం యూజ్ చేయాలి. E/P
FW ఇంటూ 100 ఇది ఇక్కడ యూజ్ చేయాలి. నెక్స్ట్ ప్రాఫిట్ సెల్లింగ్, తను అమ్మే టైంలో ఎంత ప్రాఫిట్ యాడ్ చేస్తున్నారు అది. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే తను ఇక్కడ ప్రాఫిట్ సెల్లింగ్ 20% కదా, కాబట్టి Y ఎంత 20%. ఇప్పుడు మనం X కనుక్కోవాలి. X ఎట్లా కనుక్కుంటాం, E/FW ఇంటూ 100. ఈ ఎంత 400 గ్రామ్ వెయిట్ యూస్ చేస్తున్నాడంట, 500 గ్రామ్ బదులు. ఎర్రర్ ఎంత 100 గ్రామ్సే కదా, ఎంత 400. ఓకేనా, 100 క్యాన్సిల్ చేస్తే 100 ఈ 2 0 క్యాన్సిల్, 4 1s 4 25 25%. అప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. X ప్లస్ Y ప్లస్ XY/100. X ఎంత వచ్చింది 25%, Y ఎంత వచ్చింది 20. 25 ఇంటూ 20/100. ఓకేనా, 25 1s 25 4s 4 1s 4 5s 25 ప్లస్ 20 25 మొత్తం 50%. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ చూడండి. A dishonest wife sell her article 10% డిస్కౌంట్ అమ్ముతున్నా టైమే, అండ్ షీ యూజ్డ్ 800 గ్రామ్ వెయిట్ ఇన్స్టెడ్ ఆఫ్ ది 1000 గ్రామ్. ఇక్కడ చూడండి, డిస్కౌంట్కి అమ్ముతుందంట, అయితే తను వెయిట్లో మాత్రం 800 గ్రామ్ వెయిట్ యూస్ చేస్తుంది. వాట్ ఈస్ రిజల్టెంట్ చూడొచ్చు. డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మైనస్ చేయాలి అంతే. ఫస్ట్ రిజల్టెంట్ X కనుక్కుందాం. ఎర్రర్ ఎంత 200, ఫాల్టీ వెయిట్ ఎంత ఇస్తారు 800, 25% X వచ్చేసిందా. Y డిస్కౌంట్ కదా కాబట్టి మైనస్ పెడతాం, ఇదిగోండి మైనస్. అర్థమైందా, ఇక్కడ చూడండి 25 - 10 ప్లస్ 25 ఇంటూ -10/100 కదా, 25 - 10 25 1s 25 4s. ఓకేనా, 2 2s 2 5s -5/2 25 మైనస్ ఇక్కడ 2 రావాలంటే పైన కింద 2 చేస్తే 20 20 20 -5 ఇక్కడికి 2 అవుద్ది. మొత్తం 25 - 25/2 అంతేనా. 25లో సగం ఎంత 12.5. చూడండి 25 - 12.5, 25లో నుంచి 12.5 పోతే 12.5 అంతే కదా. చూడండి ఇది రిజల్టెంట్ ప్రాఫిట్, అది అలా చేయాలి. ఇది కూడా సేమ్, ఇది కూడా మీరు చేయొచ్చు, ఫైన్ ప్రాబ్లం, ఇది మీరు ట్రై చేయండి. ఇక్కడ నెక్స్ట్, ఏ వెండర్ బాట్ 6 bananas at 10 rupees and sold them 4 bananas at 6 rupees. వాట్ ఈస్ ప్రాఫిట్ అండ్ లాస్. ఒక వ్యక్తి వచ్చేసి 10 రూపీస్కి 6 బనానాస్ కొన్నాడంట, దాన్ని 6 రూపీస్కి 4 బనానాస్ అమ్మేశాడు. 6 రూపీస్కి 4 బనానాస్ అమ్మేశాడు. అయితే రిజల్టెంట్ ప్రాఫిట్ అన్నాడు. రిజల్టెంట్ ప్రాఫిట్ కావాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే క్వాంటిటీ ఈక్వల్ చేయాలి. అంటే ఈ బనానాస్ ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 4 బనానాస్, ఈ క్వాంటిటీని ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే ఎల్సిఎం చేయాలి ఈ రెండింటిని. 2 3s 2 2s అంతేనా. 2 3s 6, 6 2s 12, 12 వస్తుంది. ఇక్కడ 12 రావాలంటే ఇంటూ 2 చేయాలి, ఇక్కడ రావాలంటే 3 చేయాలి. చేస్తే ఇక్కడ చేసినప్పుడు దీన్ని ఇక్కడ కూడా చేయాలి, ఇక్కడ కూడా చేయాలి. 2 10s 20, 20 12, 6 3s 18, 12. కొనేటప్పుడు మాత్రం మనోడు 20 రూపాయలు పెట్టేసి 12 బనానాలు కొన్నాడు. అమ్మేటప్పుడు 18 రూపాయలకి 12 బనానాలు అమ్మేశాడు. అంటే లాస్ ఎంత 2. కొన్న దాని మీద కదా వేయాల్సిన కాస్ట్ ప్రైస్ 20. ఓకేనా, ఇంటూ 100 పర్సంటేజ్ కావాలి కాబట్టి 0 0 క్యాన్సిల్, పోతే 10% మనకేంటి లాస్. ఇదిగోండి మన కాస్ట్ ప్రైజ్ మనం వేస్తాం. సేమ్ ఇది కూడా అట్లాగే
ఇవన్నీ ఈ మెథడ్స్ కూడా ఇంకా అలాగే మీరు చేయొచ్చు. నెక్స్ట్ మెథడ్, if the cost price of the article is 96% of the selling price, then determine the profit. మనకు కాస్ట్ ప్రైస్ వచ్చేసి కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ ఈజ్ 96% ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. అంటే ఏదైతే కాస్ట్ ప్రైస్ ఉందో అది సెల్లింగ్ ప్రైస్కి 96%. అంటే మనం సెల్లింగ్ ప్రైస్ 100 అనుకున్నాం అనుకో, కాస్ట్ ప్రైస్ దాంట్లో 96% కాబట్టి 96 రూపీసా. మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కదా కావాల్సింది. ప్రాఫిట్ లాస్ కావాలంటే ఇక్కడ 4 రూపీస్ ప్రాఫిట్ కదా మనకు వచ్చింది, అంతే కదా. సెల్లింగ్ ప్రైస్కి 96% కాస్ట్ ప్రైస్ అన్నాడు. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ ఈజ్ 96% ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్, అంతే కదా. ఇప్పుడు 96% అయినప్పుడు ఇక్కడ 400 రూపీస్, ఇది 96 రూపీస్, ఓకేనా. 4 రూపీస్ లాభం కదా. దేని మీద లాభం? కాస్ట్ ప్రైస్ మీద. 4/96 పర్సెంటేజ్ కాబట్టి 100. 24 4 4 1s 4 24s 2 12s 2 50s 2 6s 2 25s 25/6. దీన్ని మీరు చేస్తే 6 4 24 1. దీన్ని క్లాక్ వైజ్లో మనం రాస్తాం 4 1/6 అంతే, ఓకే కదా. నెక్స్ట్ చూడండి, ఇది కూడా అంటే ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ 80% ఆఫ్ ది ఎస్పీ, అంటే ఎస్పీ వచ్చేసి 100 అనుకుంటాం, వాడు 80% కాబట్టి 80 దాంట్లో, అంతే సింపుల్ అంతే. ఇంకా దాంట్లో మన డిటర్మైన్ ప్రాఫిట్ అంటే 20 డిఫరెన్స్ కదా. 20 దేని మీద కాస్ట్ ప్రైస్ మీద 20/80 ఇంటూ 100 వేసి 25% వస్తుంది. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ ఈజ్ 125% ఆఫ్ ది ఎస్పీ, దెన్ డిటర్మైన్ ద ప్రాఫిట్ ఆర్ లాస్. ఎస్పీ 100 అనుకుంటాం, ఇక్కడికి వచ్చేసి 125, డిఫరెన్స్ ఎంత 25. 25/125 ఇంటూ 100 చేస్తాం, చేస్తే 20% లాస్ వచ్చింది. కాస్ట్ ప్రైజే 125 అయితే సెల్లింగ్ ప్రైస్ 100 అంతే, లాసే కదా అది. నెక్స్ట్ వచ్చేసి సక్సెసివ్ డిస్కౌంట్. సక్సెసివ్ డిస్కౌంట్లో మనకు 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫ్లాట్ డిస్కౌంట్, 40% 40% డిస్కౌంట్ అంతే. ఎనీథింగ్ ఏది కొన్నా అప్ టు 40% అంటే 1 to 40% వరకు. అప్ టు అంటే 1 2 3 ఎంతైనా ఉండొచ్చు డిస్కౌంట్, అయితే 40% వరకు ఉంటుంది. సక్సెసివ్ అంటే 2-3 డిస్కౌంట్ సిరీస్గా ఉండడం, 10 20 30 ఇట్లా ఉంటాయి. ఏ షాప్ కీపర్ అలౌ ద 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇస్తున్నాడు, 2 ఇస్తున్నాడు, 30% + 40% అన్ ఆర్టికల్స్. దెన్ డిటర్మైన్ ద ఫ్లాట్ డిస్కౌంట్. ఫ్లాట్ డిస్కౌంట్ కనుక్కోమంటున్నాడు, 2 డిస్కౌంట్స్ ఇస్తున్నాడు. అయితే అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ ఫైనల్ ప్రైస్ కనుక్కోవాలి. ఫైనల్ ప్రైస్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం 100 రూపాయలు అనుకుంటాం. 100 రూపాయల మీద ఎంత ఇస్తున్నాడు ఆయన? ఫస్ట్ 30% డిస్కౌంట్. 30% డిస్కౌంట్ అంటే మనం ఎంత పే చేస్తాం? 70 రూపీసే కదా, 100. మళ్ళీ ఇంకోటి 40% డిస్కౌంట్ అంటే మనం ఎంత పే చేస్తాము? 60% కదా, 100. అయిపోయిందా? ఇప్పుడు ఇదంతా మీరు క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదే ఆన్సర్. 100 0 0 42 అది ఫైనల్ ప్రైస్, అంతేనా? ఫైనల్ ప్రైజ్. అయితే నార్మల్గా మనం అనుకున్న ప్రైస్ ఎంత? 100 కదా, 100లో నుంచి 42 పోతే 58% ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తుంది అతను. 100 మీద 58% డిస్కౌంట్ అంటే 58 రూపీస్ డిస్కౌంటే కదా. 100లో నుంచి 58 పోతే మనం ఎంత? ఫైనల్ 42 కదా. ఫైనల్ ప్రైస్ కూడా మనం పే చేసేది 42 కదా. అర్థమవుతుందా? అలా చేయాలి, అది అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ షాప్ కీపర్ 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఉన్నాయి, సేమ్ ఇది కూడా అట్లే చేయొచ్చు మీరు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మార్క్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు. మార్క్ ప్రైస్ అంటే ఎట్ వాట్ ప్రైస్ మస్ట్ బి మార్క్ ద ఆర్టికల్ హయ్యర్ దాన్ ది కాస్ట్ ప్రైస్ సో ద 20% ప్రాఫిట్ ఆఫ్టర్ అలోయింగ్
20% డిస్కౌంట్ అంటే మనం ఒక ఆర్టికల్ని డిస్కౌంట్ ఇచ్చాలి, కాస్ట్ ప్రైస్ కంటే మనకు 20% ప్రాఫిట్ కూడా రావాలి. ఇంకోటి వచ్చి మనం 20% డిస్కౌంట్ కూడా ఇచ్చాలి, రెండు ఇవ్వాలి, ప్రాఫిట్ రావాలి మనకు, డిస్కౌంట్ కూడా కస్టమర్కి కనిపించాలి. అయితే అలాంటి టైంలో మనం ప్రైస్ ఎంత పెట్టాలి అని అడుగుతున్నారు. మార్క్ ప్రైస్కి ఫార్ములా మార్క్ ప్రైస్ ఈక్వల్ టు సిపి ఇంటూ 100 ప్లస్ ప్రైస్ 100 మైనస్ డిస్కౌంట్. మనకు సిపి ఎప్పుడు 100% ఈక్వల్ కాబట్టి 100 తీసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ వాడేమన్నాడు 20% ప్రాఫిట్ కాబట్టి 100 ప్లస్ 20, డిస్కౌంట్ ఎంత 20 కాబట్టి 100 డి మైనస్ డి కదా మైనస్ 20, అంతేనా. 100 ఇంటూ 120/8 దీన్ని సాల్వ్ చేశారంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది 0 0 క్యాన్సిల్. 12/8 ఉందా, ఇక్కడ మనం 2 4 4 2s 425 4 2s 425 2 1s 2 6 25 into 6 150. మనం ఎంత అనుకున్నాం కాస్ట్ ప్రైస్ 100 కదా, 50 వచ్చిందంటే అప్పుడు ఎంత ప్రాఫిట్ మనం పెట్టింది 50%. మనం 100 కదా అనుకున్నాం, 100 రూపీస్ వచ్చి 100% అన్నప్పుడు 150 రూపీస్ ఎంతకి ఈక్వల్ అంటే ఇంటూ చెయ్యి 100 into 150/100 150 రూపీస్ 150% అంటే దీంట్లో 100% 50% ప్రాఫిట్ కదా, అర్థమైందా. ఇదిగోండి అదే. నెక్స్ట్ ప్రైస్ ఈజ్ 50% హయ్యర్ దాన్ ద సిపి పెట్టాలి మనం. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అదో మెథడ్. ఇది కూడా సేమ్ మీరు చేసేయచ్చు. నెక్స్ట్ టైప్ కాన్సెప్ట్ వచ్చి ఇఫ్ ఐఎమ్ సెల్లింగ్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఏ షాప్కీపర్ ప్రాఫిట్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ వై నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్. అంటే ఇప్పుడు అనుకోండి నేను 100 ఆర్టికల్స్ని అమ్మాను, అయితే అమ్మినప్పుడు నాకు ప్రాఫిట్ ఏదైతే ఉందో ప్రాఫిట్ వచ్చేసి నాకు ప్రాఫిట్ 5 ఆర్టికల్స్, నేను 10 ఆర్టికల్స్ అమ్మినప్పుడు సెల్ చేస్తే నాకు ప్రాఫిట్ వచ్చేసి 5 ఆర్టికల్స్ అమ్మినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంతో అంత ప్రాఫిట్ వచ్చింది అన్నాడు. 10 ఆర్టికల్స్ అమ్మానా, నాకు ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 5 ఆర్టికల్స్ అమ్మితే ఎంతకు అమ్ముతానో 5 ఆర్టికల్స్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంటుందో అంత ప్రాఫిట్ నాకు వచ్చింది అన్నాడు. ఇప్పుడు దాంట్లో మనం ఏం చేయాలంటే ఫైండ్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేయాలి. ప్రాఫిట్ అంటున్నప్పుడు ఏం తీసుకోవాలి అంటే ఫార్ములా y/x - y × 100. లాస్ అయితే y, x వచ్చేసి నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్, y వచ్చేసి మనకు ప్రాఫిట్ ఈక్వల్ టు ద y నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్, అది y ప్రాఫిట్ ఈక్వల్ చేస్తాడు కదా ఎన్ని ఆర్టికల్స్ సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది అది. ఇప్పుడు చూడండి, బై సెల్లింగ్ 100 పెన్సిల్ ఏ షాప్ కీపర్ గెయిన్, ఇది నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్, ఇది ఎక్స్ గుర్తుపెట్టుకోండి, 100 అనేది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20% 20 పెన్సిల్ ప్రాఫిట్. అయితే తనకు ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 20 పెన్సిల్ సెల్లింగ్ ప్రైస్ అంత ప్రాఫిట్ వచ్చింది. ఈ 20 అనేది y/x - y ఫార్ములా అదే కదా, y/x - y ప్రాఫిట్ అంటున్నాడు కాబట్టి y ఎంత 20, x ఎంత 100, 100 - 20 చేస్తే ఎంత 20/80 × 100 0 0 క్యాన్సిల్. 2 1s 2 4s 4 1s 4 25%. అర్థమైందా. సేమ్ ఇక్కడ కూడా బై సెల్లింగ్ 40 పెన్ ఏ షాప్ కీపర్ గెయిన్ ద ప్రాఫిట్ ఆఫ్ 8 పెన్స్ సెల్లింగ్ ప్రైస్. తను 40 పెన్స్ అమ్మితే తనకు 8 పెన్స్ సెల్లింగ్ ప్రైస్ ప్రాఫిట్ వచ్చిందంట. ఇప్పుడు నెంబర్ ఆఫ్ పెన్స్ ఎన్ని 40, ఇది ఎక్స్, ఎంత ప్రాఫిట్ ఎన్ని పెన్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ తనకు వచ్చింది ప్రాఫిట్లో 8, అది వై. ఓకేనా. 8/40 - 8 32, 8/32 × 100 చేస్తే 25%. అర్థమైంది కదా, అంతే. ఇదిగోండి యూపీఎస్సీలో అడిగాడు ఇది 2013లో. ద సెల్లింగ్ ఏ 33 మీటర్ క్లాత్, 1 can gain the selling price of 11 meter.
ఇది ఎక్స్, ఇది వై. వై బై 33 మైనస్ 11 అంటే ఎంత? 22. 11 బై 22 ఇంటూ 100, 50% ప్రాఫిట్. ఓకేనా? ఇంకేమిది లాస్ట్ మోడల్. ఇఫ్ ఎ సిపి కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది X number of articles is equal to the selling price of the number of articles, then determine the profit in a percentage. ఇప్పుడు చూడండి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఎక్స్ నెంబర్ ఏవైతే ఉన్నాయో అది ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ వై నెంబర్ ఆర్టికల్స్, దెన్ డిటర్మైన్ ద ప్రాఫిట్ అండ్ లాస్. ఒక ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చేసి కొన్ని ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ ఉన్నప్పుడు ప్రాఫిట్ డిటర్మైన్ చేస్తే రివర్స్ చేయండి అంతే ఆ ఫార్ములాని. ఎక్స్ మైనస్ వై బై వై ఇంటూ 100. అదే ఫార్ములా రివర్స్ అయితే ఇక్కడ ఏ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 10 ఆర్టికల్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది 12 ఆర్టికల్స్. ఇక్కడ ఎస్పీ వచ్చే సెల్లింగ్ ప్రైస్ ఎంత మనకు? 10. సిపి ఎంత? 12. ఎక్స్ అంతే కదా? ఎక్స్ మైనస్ వై 12 మైనస్ 10 బై వై ఇంటూ 100. ఇక్కడ చూడండి, కాస్ట్ ప్రైస్ 12, 10 సెల్లింగ్ ప్రైజెస్ 12 అంటే 2% ప్రాఫిటే కదా. నెక్స్ట్ చూడండి, ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది 21 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది 18 ఆర్టికల్స్. ఎక్స్ ఎంత? 21, వై ఎంత? 18. ఎక్స్ మైనస్ వై 21 మైనస్ 8 3 బై దేని మీద వేస్తాం మనం ఇప్పుడు? ఎస్పీ కింద ఎక్స్ మైనస్ వై బై వై, ఇదిగోండి వై వచ్చి 18, 3 బై 18 ఇంటూ 100, 16.67. అర్థమైంది అనుకుంటున్నా. లాస్ట్ అండ్ ఫైనల్ టైప్. A shop selling a article 400, he make a loss. When he selling the article 3200, he can profit. ఒక పర్సన్ 2400 ఆర్టికల్స్ అమ్మినప్పుడు తనకు లాస్ వచ్చిందంట, అండ్ ఈ సెల్లింగ్ ఆర్టికల్ 3000 తనకి ప్రాఫిట్ వచ్చిందంట. ఒకసారి 2400 అమ్మితే లాస్ వచ్చింది, అవే 3200 ఆర్టికల్స్ అమ్మితే ప్రాఫిట్ వచ్చింది. ఎన్ ప్రాఫిట్ ఈక్వల్ టు ప్రాఫిట్ అండ్ ప్రీవియస్ లా. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్? కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ అన్నప్పుడు చూడండి, SP1 బై SP2 బై 2. సెల్లింగ్ ప్రైస్ 1 ఫస్ట్ది, సెల్లింగ్ ప్రైస్ 2 ఇది 3200. SP1 బై SP2 కదా. సిపి SP1 ఎంత? 2400. సిపి ఎంత? ఇంకోటి SP2 ఎంత? 3200 బై 2. 2400 5600 బై 2 చేస్తే సారీ 2800 2800 వస్తుంది. 2 2s are 4, 16, 2 8s are 2800. అర్థమైందా? ఇలాంటి మోడల్స్ ఇస్తుంటాడు. ఇక్కడతో అయితే మనకు ఏదైతే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉందో చాప్టర్ మొత్తం కంప్లీట్ అయింది. అన్ని మోడల్స్ కవర్ చేశాను. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకు టైం సరిపోదు, అందుకే ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క ప్రాబ్లంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమైనా అర్థం కాకపోతే మన డౌట్స్ అండ్ డిస్కషన్ సెషన్ ఉంది, అక్కడ అడగండి. వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే. గుడ్ నైట్. థ్యాంక్ యూ. బాయ్.